ఆడపిల్లల్ని 13 ఏళ్ళు, 14 ఏళ్ళప్పుడే ప్రేమల పేరుతో లోబరుచుకోవడం, ఆ పైన సెక్సువల్ యాక్టివిటీకి పాల్పడడం, ఆ పైన మతం మార్చడం, మతం మార్చినటువంటి సందర్భంలో మత పెద్దలు దగ్గరుండి సహకరించడం, అలాగే ముస్లింలకు సంబంధించినటువంటి కుర్రాళ్ళ తల్లిదండ్రులు సహకరిస్తూ ఉండడం. ఇక్కడ తల్లిదండ్రి ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు రాత్రికి ఇళ్ళకొస్తుండటంతో ఒంటరిగా ఉంటున్నటువంటి ఆడపిల్లలకి ఈ విధమైన సహవాసాలతో వాళ్ళు మారుతూ ఉన్నటువంటి సందర్భంలో తప్పు మీ పెంపకంలో ఉంది కానీ మా అబ్బాయిని ప్రేమిస్తే మాకు తప్పేంటి, మేము ప్రేమగా చూసుకుంటామంటూ ముస్లిం పిల్లల తల్లిదండ్రులు చెప్తూ ఉండటం. కానీ ఆ పిల్లలకి ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, వాళ్ళ అమ్మా నాన్నలకే లేదు, బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో బతుకుతున్నారు, మా అమ్మాయిలను ఎట్టా పోషిస్తారు అన్నటువంటిది వీళ్ళు మాట్లాడుతుంటే ఇదంతా నడుస్తుంది బ్రిటన్లో. అయితే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఏది రేసిజం పేరుతో కేసులు పెడుతూ బ్రిటిష్ పౌరుల్ని జైలుల్లో పెడుతున్నటువంటి వేళ బ్రిటన్కి సంబంధించినటువంటి వాళ్ళకి తోడు ఇప్పుడు హిందూ సంఘాలు కూడా జత కలిసినాయి. ఇస్లామోఫోబియో అన్నటువంటి వణుకు పేరు పెట్టి ఆ పేరుతో కేసులు పెట్టేటటువంటి తప్పుడు సంప్రదాయానికి తెరతీయద్దు, ఇట్లాంటి తప్పుడు పనులు చేసిన భారతదేశం లాంటి చోట్ల ఇబ్బంది పడుతున్నాం అన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నారు.